సాఫ్ట్వేర్ అని, యంత్రాలని, ఇవన్నీ దీనిలో వారి జీవితం అంతా వ్యర్థమైపోతుంది. అవన్నీ చేసి చేసి వారి జీవితం అంతా యాంత్రికమైపోయి వారి మనస్సు అంతా కూడా చాలా ఇబ్బంది పడుతుందంట. దాని నుంచి వాడు ఉపశమనం పొందడానికే వాడు తాగుతాడంట, తింటాడంట, ఇక అనైతికమైన పనులు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి కాలాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుడు మనకు పుట్టుక ఇచ్చాడు, జన్మ ఉంది, జీవితం ఉంది, మరణం కూడా ఉంది. ఇవన్నీ కూడా కాలంలో భాగమే. అన్నీ ఇచ్చి కాలం ఇవ్వకపోతే మనకేం తెలుస్తాయి? కాబట్టి యవ్వనం ఉంది, వృద్ధాప్యం ఉంది, గృహస్థ జీవనం అన్నారు, బ్రహ్మచర్యం అన్నారు, వానప్రస్థం అన్నారు, సన్యాసం అని చెప్పారు. కాబట్టి ఒక్కొక్క స్థితిలో ఉన్నప్పుడు, ఒక్కొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు కాలాన్ని బట్టి మనిషి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. సీతను రావణాసుడు తీసుకెళ్ళి ఆ యొక్క అశోక వాటికలో పెట్టేస్తాడు. అక్కడ ఆమెను బంధించిన తర్వాత ఆమె అంతా కూడా ఆలోచిస్తూ ఉంటుంది, నిరంతరం బాధపడుతూ ఉంటుంది. నాకు తెలిసైతే నేనేమీ తప్పు చేయలేదే, మరి నేను ఇంతగా శిక్ష పడుతున్నాను, నాకు ఎందుకు ఈ బాధలన్నీ వస్తున్నాయి అని చెప్పి అక్కడ చెలికత్తెలతో చర్చలు చేస్తూ ఉంటుంది. అన్నీ చేసి ఆమె ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తుంది. ఇదంతా కూడా కాలమహిమ. ఈ కాలమహిమ వల్లనే నేను ఈరోజు ఈయన దగ్గర ఉన్నాను. నేను బతికుంటే ఖచ్చితంగా రేపు రాముడు వస్తాడు, నా కాలం మారుతుంది, రాముడు వచ్చి నన్ను తీసుకెళ్తాడు అని చెప్పి ఆమె తన మనసుకు సాంత్వన చెప్పుకుంటూ ఉంటుందండి. కాబట్టి ప్రపంచంలో వ్యక్తులు, వ్యవస్థలు, సమాజము మాన్పలేనటువంటి గాయాన్ని కాలం మార్చుతుంది. మనం చూడొచ్చు, స్వాతంత్ర యుద్ధంలో ఎంతోమంది చచ్చిపోయారు, ఎంతోమందిని హత్య చేశారు, ఎంతోమందిని చంపారు, ఎంతోమంది అత్యాచారం చేశారు. అలా ఎంతోమంది చూశారు. సునామీ వచ్చిపోయింది, సునామీ వల్ల ఎంతోమంది చనిపోయారు. భయంకరమైనటువంటి పరిస్థితులు చూశారు అక్కడ ఉన్న వాళ్ళు. ఇప్పుడు కూడా ఆ జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఉంటారు. కాబట్టి కాలం అన్ని గాయాలను మానివేస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద అమెరికా వెళ్ళి అణుబాంబు వేసింది. ఆ అణుబాంబు వేస్తే ఆ ప్రజలంతా కూడా ఇట్లా ఆవిరైపోయి వాళ్ళ గుర్తులు గోడల మీద అచ్చులాగా మారిపోయారు. అంతటి భయంకరమైనటువంటి సంఘటనలు రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జరిగాయి. మరి ఇప్పుడు చూసుకుంటే జపాను, అమెరికా రెండు మిత్రులు, ఒకరు చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతారు, రమ్మంటారు. మొన్న ట్రంప్ వస్తే జపాన్లో సన్మానం కూడా చేశారు. మీరు రావడం మా అదృష్టము, మీ వల్లే మాకు అంత మంచి జరిగింది, ఇది అదే అని చెప్పి అందరూ కూడా అలాంటి మార్పు వచ్చేసింది. ఒకప్పుడు బ్రిటిష్ గో బ్యాక్ అన్నాము, క్విట్ ఇండియా అన్నాము, ఇంగ్లీష్ గో బ్యాక్ అన్నాము, ఇంగ్లీష్ వస్త్రాలు వద్దు, ఏ వద్దు అన్నాము. ఇప్పుడు జీన్ ప్యాంట్లు వేసుకుంటున్నాము, టీ షర్ట్లు వేసుకుంటున్నాము. మనందరూ కూడా ఇంగ్లీషే చదువుకుంటున్నాం, పిల్లలందరూ కూడా ఇంగ్లీషే చెప్తున్నాం. ఆఖరికి ఆ ఇంగ్లీష్ దేశంలో పడి అక్కడే జీవితాలు కూడా అయిపోతుంది. కాబట్టి ఇదంతా కాలమహిమ అని చెప్పారు. చూడండి, ఏ తెలివి లేనోడు, ఏ విధమైనటువంటి రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తులు, ధర్మము, దేశము, వేదము, శాస్త్రము, ఇలాంటి ఏ విషయమో అవగాహన లేనటువంటి వ్యక్తులు ఈరోజు మంత్రులు, ప్రధానులు అయి కూర్చున్నారు. వేదం ఏం చెబుతుంది అంటే, ఎవడైతే బ్రహ్మచర్యం పాటించి వేదశాస్త్రాలు చదివి శాస్త్రాలు చదువుకొని ఏ వ్యక్తి అయితే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు నిష్టగా ఉండి కాలం గడిపాడో అలాంటి వ్యక్తే మంత్రులు కావాలి, ప్రజాప్రతినిధులు కావాలి, రాజులు కావాలి అని చెప్పారు. ఆ కాలంలో, సత్యకాలంలో అలాంటి వ్యక్తులు ఉండేవారు, అలాంటి రాజులు ఉండేవారు. ధర్మాన్ని తప్పకుండా, సత్యాన్ని తప్పకుండా, ఆడిన మాట తప్పకుండా ఈ భరత భూమిని పాలించారు. అది ఒకప్పటి కాలం. మరి ఇప్పుడు మనుషులు ఎట్లా తయారయ్యారు, ముఖ్యమంత్రులు ఎట్లా తయారయ్యారు, ప్రజాప్రతినిధులు ఎట్లా తయారయ్యారు. కాబట్టి రాజును బట్టి కూడా కాలం మారుతుంది అని చెప్పారు. రాజకీయ వ్యవస్థను బట్టి కూడా కాలం మారుతుందట. అందరూ అంటున్నారు ఇప్పుడు, అందరూ కూడా ప్రేమ వివాహాలు ఇవన్నీ చేసుకుంటే కాలం ఏమండి, అట్లా తయారైపోయారు, అమ్మాయిలు ఎట్లా తయారైపోయారు, అబ్బాయిలు ఇట్లా తయారైపోయారు, ఎవరు కంట్రోలే లేరు. పిల్లలు చెప్పినట్టే మనం వినాలి, పెద్దవాళ్ళు చెప్పినట్టు కాదు. ఇప్పుడు అంతా కూడా పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు పిల్లలు వినే పరిస్థితిలో లేరు. కాబట్టి ఇదంతా ఏంటి, కాలమహిమ అని చెప్పి అంటూ ఉంటారు. పోయే కాలం వస్తే ఇలాంటి విషయాలు అర్థం కావు అంటుంటారు చాలామంది. మనం చెప్పినప్పుడు మంచి చెప్పినా కానీ మనకి పోయే కాలం ఉంటే ఏమీ అర్థం కాదంట. కాబట్టి కాలానికి ఎంతో మహిమ ఉంది. భగవంతుడు సృష్టించినటువంటి వాటిలో ఈ కాలం కూడా ఒకటి అని చెప్పారు. కాబట్టి ఈ సంవత్సరాలు, ఋతువులు అన్నీ వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. సంవత్సరం మారుతుంది కానీ సంస్కారం మారట్లేదు ఎవరికి కూడా.
మారాల్సింది సంవత్సరం కాదు, మన సంస్కారం మారాలి అని చెప్తున్నారు శాస్త్రాలు. అందుకే ఈ యొక్క కాలాన్ని, సంవత్సరాన్ని మనం ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి అంటే జ్ఞానం ద్వారా, భక్తి ద్వారా, శక్తి ద్వారా, యజ్ఞం ద్వారా, సత్యం ద్వారా, ధర్మము ద్వారా, సేవ ద్వారా, తపస్సు ద్వారా ఇలాంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేసి మనము కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలంట. ఈ యొక్క దుర్మార్గులు, రాక్షసులు కాలాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు అంటే వారు సమయాన్ని తినడము, తాగడము, అనవసరమైనటువంటి చర్చలు చేయడము, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడము, అనవసరమైనటువంటి పనులు చేయడము, నిరంతరం తిండి గురించి ఆలోచించడము, నిరంతరము ఈ యొక్క అధర్మం గురించి, అన్యాయం గురించి, వీడిని ఎట్లా ఉంచుదాము, వాడిని ఎట్లా ఉంచుదాము, వీని దగ్గర ఎట్లా దోచుకుందాము, రేపు ఈరోజు ఫుల్ బాటిల్ తాగాము, రేపు 2 బాటిల్ ఎట్లా తాగుదాము, ఈరోజు మేక తెచ్చుకున్నాము, రేపు 2 మేకలు ఎట్లా తెచ్చుకొని తిందాము, చికెన్ తెచ్చుకుందాము, మటన్ తెచ్చుకుందాము, ఇంకా ఏమన్నా వెరైటీ ఉంటాయా, నెమలి కూడా వండుకొని తినొచ్చా, జింక దొరుకుతుందా, ఇలాంటివి అన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మనం అంతా కూడా ఇది దుర్మార్గులు ఈ విధంగా కాలాన్ని సమయం గడుపుతూ ఉంటారంట. సన్మార్గుల ఆలోచన అట్లా ఉండదంట. దేశాన్ని ఎట్లా ఉద్ధరించాలి, ధర్మాన్ని ఎట్లా ఉద్ధరించాలి, వేదం ఎట్లా చదవాలి, యజ్ఞం ఎట్లా చదవాలి, ఈ క్రితంసారి ఇన్ని మంచి కార్యక్రమాలు చేశాము, రేపు ఇంకా ఇన్ని చేద్దాము, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ కాలం గడిపేస్తూ ఉంటారంట. సాంసారికులు మరి కాలాన్ని ఎట్లా గడిపేస్తూ ఉంటారంటే సుఖాలు ఎట్లా గడపాలి, ఇంకా సంసారంలో ఏం సుఖాలు ఉన్నాయి, ఇంకా కొత్త కొత్త సుఖాలు ఏమిటి, ఇంకా ఎంత సంపాదించాలి, ఇంకా ఒక 4 ఇల్లు కట్టుకుంటే బాగుండు, ఇంకా 4 రకాలు వండుకొని తింటే బాగుండు, వీరికి ఇది ఉంది, వారికి ఇది ఉంది, అట్లా రాగము, ద్వేషము, హింస, లోభము, కామము, క్రోధము, ఇవన్నీ విషయాలు ఆలోచిస్తూ ఈ యొక్క సాంసారికులు కాలాన్ని గడిపేస్తూ ఉంటారంట. ఇక తాగుబోతులది చెప్పాల్సిన అవసరం లేదు. అంకాపురంతా మీరు చూస్తూనే ఉన్నారు, మీకు అందరికీ తెలిసిన విషయమే. తిండిపోతులు ఏ విధంగా కాలం గడుపుతారో మీకు తెలుసు. ఈరోజు మీరు యూట్యూబ్ చూడండి, ఫుడ్ గురించి మనకు కొన్ని కోట్ల వీడియోలు ఉంటాయి. ఫుడ్ గురించి వాడు ఏం చేస్తాడంటే రకరకాల ప్రాంతాలకు వెళుతాడు, అక్కడ రకరకాల రుచులు అనుభవిస్తూ వాడు ఫోటోలు తీసి ఇక్కడ రండి, ఇది బాగుంటుంది, ఇది తినండి అని చెప్తాడు యూట్యూబ్లో. వాడు పని కట్టుకొని కారు వేసుకొని ఆంధ్ర పోయి బిర్యానీ తిని వాడు వీడియో చేసి అందులో పెడుతూ ఉంటాడు. కాబట్టి మనుషుల రుచులను బట్టి, మనుషుల సంస్కారాలను బట్టి వాళ్ళు పోతూ ఉంటారు. అలాంటి పనులు వాళ్ళకు తగులుతూ ఉంటాయి, వాళ్ళు సంకల్పిస్తూ ఉంటారు అలాంటి పనులను. ఆ సంకల్పించినటువంటి పనులను అందులోనే కాలం గడుపుతూ ఉంటారు. కాబట్టి మనం అంతా కూడా వేదం ఏం చెప్పింది, భగవంతుడు మనిషికి ఈ కాలాన్ని ఎందుకు ఇచ్చాడు, ఈ సమయాన్ని ఎందుకు ఇచ్చాడు, ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే తత్వాన్ని తెలుసుకో, భగవతత్వాన్ని తెలుసుకో, సత్యాన్ని తెలుసుకో, నిరంతరం ధర్మాచరణ చేయడానికే జీవితం. 100 సంవత్సరాల కాలం మనిషికి ఎందుకు అంటే తత్వం తెలుసుకోవడానికి. భగవంతుని సాక్షాత్కారాన్ని 100 సంవత్సరాలు కష్టపడి కనుక నువ్వు తెలుసుకోకపోతే నీ కాలం వ్యర్థమైన కిందికి లెక్క అని చెప్పారు. కాబట్టి ఈ యొక్క మానవ జీవిత కాలంలో నువ్వు ఈ సంవత్సరాలు 100 సంవత్సరాలు అని చెప్తుంది. వేదం ఏం చెప్తుంది? శతం జీవ శరదో వర్ధమాన, శతం ఏమంతాం, శతం వసంతాం, శతం ఇంద్రాగ్ని సవితా బృహస్పతి, శతావిష అభిషేమం పునర్దుహు అని చెప్తున్నాడు. అంటే 100 సంవత్సరాలు బతుకు, ఎక్కువగా బతుకు అంటున్నాడు. మహర్షి దయానందుడి జీవితంలో ఆయన ఉపన్యాసాలు చెబుతూ ఉంటాడు, నేను 300 సంవత్సరాలు బతుకుతాను అని చెప్తాడు. ఎందుకు అంటే నేను బ్రహ్మచర్యం పాటించాను, నా పూర్వీకులంతా, నా తల్లి, నా తండ్రి వీళ్ళంతా కూడా సంయమనంతో జీవితం గడిపారు, వాళ్ళు తక్కువ వయస్సులో సంతానాన్ని కనలేదు, నేను సరైన సమయంలో పుట్టానంటాడు. మళ్ళీ మహర్షి దయానందుడు, నీ గొప్పతనం ఏంది, నువ్వు ఇంత గొప్పతనం చెప్తున్నావు కదా, నువ్వు 300 సంవత్సరాలు బతుకుతా అంటున్నావు, దానికి కారణం ఏమిటి, నీ పునాది ఏమిటి అంటే నా వంశం అలాంటిది, మా వంశంలో అందరూ కూడా పెద్ద పెద్ద యజ్ఞాలు చేశారు, పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపారు, భక్తితో గడిపారు. మళ్ళీ నా తల్లి, నా తండ్రుల యొక్క వివాహము సరి అయినటువంటి కాలంలో, సరి అయినటువంటి వయస్సులోనే జరిగింది, అప్పుడే నేను పుట్టాను, కాబట్టి నాలో ఏ దోషము ఉండదు అని అప్పుడు మహర్షి దయానందుడు చెప్తాడు. కాబట్టి మహర్షి దయానందుడు తన జీవిత కాలాన్నంతా కూడా ధర్మస్థాపన కోసము, భగవంతుని సాక్షాత్కారం కోసమే తన సర్వస్వాన్ని, తన కాలాన్నంతటిని కూడా త్యాగం చేశాడు. 17 సార్లు విషం ఎవరు తింటారండి? దేశం కోసం, ధర్మం కోసం. ఏ ఋషి చరిత్రలో ఉందా? 17 సార్లు విషం తిన్నా కానీ మళ్ళీ
దేశం కోసం, ధర్మం కోసం, సత్యం కోసం, దైవం కోసం మాత్రమే ఆలోచించారు. అలాంటి ఆయనకి ఏ బిరుదు ఇస్తారు? దయానందునికి ఇవ్వాలంటే దయానంద అవార్డే ఇవ్వాలి, అంతకుమించి వేరే ఏమీ ఇవ్వలేదు. ఆయనకు సాటి ఆయన్నే, దయానందునికి సాటి దయానందుడే, అంతకుమించి ఎవరూ లేరు. ఒక సైనికుడు ఒకటేసారి చనిపోతాడు, కానీ దయానందుడు 17 సార్లు చనిపోయి మళ్ళీ లేచాడు. ఎందుకంటే ధర్మోద్ధరణ కోసం. కాబట్టి మహర్షి దయానందుని జీవితంలో తన జీవితం అంతా కూడా, తన జీవిత కాలం అంతా కూడా సత్య ధర్మ ప్రచారంలోనే జరిగిపోయింది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు, ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ కాలం చూపించినటువంటి ప్రతి పరీక్షను జయించి ఆయన ఎప్పుడు కూడా ధర్మాన్ని విడవలేదు. రాముడు కూడా తన జీవితంలో ఎప్పుడు ధర్మము ధర్మము సత్యము ధర్మము సత్యము ధర్మము అనుకుంటూనే కూర్చున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, అరే నేను పరిస్థితిని కూడా కన్నెత్తి చూడలేదే, మరి నా భార్యని రాముడు ఎందుకు తీసుకెళ్ళిపోయాడు, ఎందుకు ఎత్తుకెళ్ళిపోయాడు, అసలు ధర్మం అనేది ఉందా అని చెప్పి రాముడు ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఓపిక పట్టాడు, కాల పరీక్షకు కాచుకొని కూర్చున్నాడు, సమయం కోసం ఎదురు చూసి అదును చూసి రావణుని చంపి తన భార్యను తెచ్చుకున్నాడు. కాబట్టి మన జీవితంలో ఎన్నో పరీక్షలు ఉంటాయి, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి, రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఏ విధంగా ఇంతకుముందు గురువు గారు చెప్పారు, మనం వేసుకున్నటువంటి పచ్చడిలో, ఉగాది నాడు చేసుకున్నటువంటి పచ్చడిలో 7 రుచులు అంటారు. 6 రకాల రుచుల యొక్క సమ్మిళితం ఆ యొక్క ఉగాది పచ్చడి అని చెప్పారు. ఈ ఒక్కొక్క రుచి ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తుందంట. జీవితంలో మధుర పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి మన జీవితంలో సుఖానికి కారణం అవుతాయంట. మధుర పదార్థం తింటే వాడు సుఖంగా ఉంటాడంట. మధురం అనేటువంటిది సుఖానికి ప్రతీక అని చెప్పారు. అందుకని తీపి పదార్థాలన్నీ కూడా సుఖానికి ప్రతీక అని చెప్పారు. ఇక కారం అంటున్నాం, కటు పదార్థాలు అని చెప్తున్నారు. ఈ యొక్క కారము, ఈ కటు పదార్థాలన్నీ కూడా క్రోధానికి ప్రతీక అని చెప్పారు. అంటే క్రోధం అంటే మనము దుష్ట కార్యాల పట్ల క్రోధం ఉండాలి అని చెప్పారు. కాబట్టి ఈ యొక్క కటు రుచి అంటే ఈ కారం ఏదైతే ఉందో ఇది క్రోధానికి ప్రతీక అని చెప్పారు. కషాయం కూడా ఉంటుంది మన జీవితంలో. మనకు జ్వరం వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు మనం కషాయం తాగుతాం. కషాయం అంటే, అందుకే కషాయాన్ని ఏమంటారంటే కష్టానికి ప్రతీక అని చెప్పారు. కషాయం అంటే కష్టం, కషాయం ఇంగురా బాబు అంటే వాడు నోరు ఇట్లా పెట్టేస్తాడు, వాడు ముఖం అంతా కూడా ఓ రకంగా తయారై. అందుకే కషాయం అనేటువంటిది కష్టానికి ప్రతీక అని చెప్పారు. ఇక ఉప్పు అని చెప్పారు, లవణము అని చెప్పారు. లవణము మా చిన్నప్పుడు మా అమ్మమ్మ అనేది ఎప్పుడైనా ఒంటిట్లో కూర్చుంటే అక్కడ చూడిగో ఇది వేస్తున్నా చూడండి, ఏం చూడాలి, అన్నేసి చూడు నన్నేసి చూడు అంటదంట. ఉప్పు అంటే ఆ కూరలో ఉప్పు కారం ఇవి అన్నీ, కానీ ఒక ఉప్పు వేయడం మర్చామనుకో దానికి రుచే ఉండదండి. కాబట్టి ఉప్పు అనేటువంటిది జీవితంలో రుచికి ప్రతీక అని చెప్పారు. ఇంకా ఏమున్నాయి, చేదు ఉంది. చేదు అనేటువంటిది జీవితంలో బాధకు ప్రతీక అని చెప్పారు. జీవితంలో అది చాలా చేదు అనుభవాలండి అని మనం చాలాసార్లు చెబుతూ ఉంటాం. మన జీవితంలో ఉన్నటువంటి దుఃఖాలు, బాధలు ఇలాంటివన్నీ కూడా మనకు చేదుకు ప్రతీక అని చెప్పారు. ఇంకేమన్నా ఉందా చెప్పాల్సింది? 6 రుచులు చెప్పారు, 5 చెప్పారు. కారము, ఉప్పు, పులుపు అనేటువంటిది ఆశ్చర్యానికి ప్రతీకం అని చెప్పారు. మనం పులుపు తగ్గగానే మన పంటి ఒక రకంగా తయారైపోయి జివ్వుమంటుంది. అదేవిధంగా పులుపు అనేటువంటిది జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొత్త రకాల ఆలోచనలు వస్తుంటాయి, కొత్త పనులు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం ఆశ్చర్యపోతాం. దానికి పులుపును జీవితంలో ఒక ఆశ్చర్యానికి ప్రతీక అని చెప్పారు. కాబట్టి ఇన్ని రకాల రుచులు భగవంతుడు మన జీవితంలో పెట్టాడు. కాబట్టి జీవితం అనేటువంటిది ఎప్పుడు ఒకే కూర తింటూ ఉన్నాం అనుకోండి, జీవితం బోరింగ్గా ఉంటుంది. ఎప్పుడు రోజు అదే సూరకాయనా, రోజు అదే వంకాయనా. మేము మొన్న 3 రోజులు అక్కడ హాస్టల్లో వంకాయ పెడితే నాలో అందరూ మొహం వచ్చిపోయింది, అది వదిలేసిపోయారు కొందరైతే. అది వంకాయ టమాటనే మరి ఒకసారి పెడితే బాగా రుచిగా తింటారు, రోజు పెడితే అదే మొహం మోతుంది. కాబట్టి ఒకే రుచి జీవితంలో రోజు తింటూ ఉంటే, ఒకే పని చేసుకుంటూ పోతే, ఒకే విధంగా ఉంటే ఒకే బట్టలు ఎందుకు వేసుకుంటారు చెప్పండి? ఇప్పుడు మా జీవితంలో రంగులు పోయాయి కాబట్టి ఉన్నది ఒకే రంగు, కానీ సంవత్సరాలు అట్లా వేసుకోమంటే వేసుకుంటారా? వేసుకోరు. వాళ్ళు వేసుకోనిరు. భర్త వేసుకున్నా కానీ భార్య ఇష్టపడదు. ఏంది ఎప్పుడు చూసినా అవే వేసుకుంటారు, జీవితంలో అయిపోయిందా, సన్యాసి అవుతావా, ఏమన్నా వేసుకో, నా రంగురంగు బట్టలు వేసుకుని భార్యనే తీసుకొచ్చి భర్తకి వేపిస్తుంది కూడా. కాబట్టి జీవితం అనేటువంటిది రంగులమయము అని చెప్పారు.
జీవితం ఎప్పుడు కూడా ఏదో ఏదో ఒక రకంగా బాధగా ఏదో గడిచిపోయింది, ఏదో నడుస్తుందండి జీవితం అని చెప్తూ ఉంటారు చాలామంది. అట్లా ఉండకుండా నిరంతరం జీవితం కొత్తగా ఉండాలి అంటే కొత్త కొత్త రుచులు తినాలంట. కొత్త కొత్త రుచులు తింటూ ఉంటే కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి, కొత్త కొత్త పనులు. బుద్ధి కూడా రుచులు తిన్నవానికే బుద్ధి రకరకాలుగా పనిచేస్తుందండి. రుచులు అంటే మళ్ళీ అవి సాత్వికం తామసికం కాదు. కొత్త కొత్త కళ్ళు, కొత్త కొత్త బ్రాండీ, విస్కీలు అనుకోలేరు, అవి కాదు. మళ్ళీ ఇది సాత్వికంలో కూడా చేదు, పులుపు, ఉప్పు ఇట్లా రకరకాల కూరగాయలు, రకరకాల టేస్టులు తింటూ ఉంటే అప్పుడు జీవితం అనేటువంటిది హాయిగా ఆనందంగా ముందుకు సాగిపోతుందని చెప్పి మనకు చెప్పడం జరిగింది. కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క కాలాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. మరి జీవితం యొక్క సద్వినియోగం ఎందులో ఉంది అంటే ధార్మికమైనటువంటి కర్మలు చేయడంలో, భగవంతుని చింతన చేయడం వల్లనే మనం ఈ యొక్క కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, మీరు ఆశ్రమానికి రండి, మా గురుగారి దగ్గర కూర్చోండి, పొద్దు నుంచి సాయంత్రం దాకా వారు మీకు ఎన్ని నీతులైనా చెప్తూనే ఉంటారు, శాస్త్రం గురించి, దీని గురించి. అది ఎప్పుడు గడిచిపోయిందో తెలియదు. మాకైతే అసలు రోజు నాకైతే ఎట్లా తొందరగా గడిచిపోతుంది జీవితం అనిపిస్తుంది. అందరూ ఏమనుకుంటారంటే మీరు ఏం పని చేస్తారు, మీరు ఏం చేస్తారు, మీకు ఏం పనులు ఉండవు కదా అనుకుంటారు. కానీ ఒక మంత్రం తీసుకొని ముందు పెట్టుకొని దాని గురించి ఆలోచిస్తుంటే అసలు అది ఎడతెగకుండా సాగిపోతుంది. దాని గురించి మళ్ళీ మీరు కనుక గూగుల్ తీసి చేశారనుకోండి, సెర్చ్ చేశారనుకోండి, ఒక్కొక్క మంత్రం గురించి మీరు గంటలు చదివినా కానీ అది ఆరిపోదు, అక్కడ అయిపోదు. అక్కడ అంత సారాన్ని భగవంతుడు మనకు, వేద జ్ఞానాన్ని ఇక్కడ మనకు తెచ్చిపెట్టాడు. ఎందుకంటే మీరు దానిలోనే టైంపాస్ చేయాలి, జ్ఞానములో విహరించాలంట. భారతీయులు అంటే భారతి అంటే జ్ఞానంలో రమించేవారే భారతీయులు అని చెప్పారు. కానీ ఇప్పుడు అంతా కూడా జ్ఞానం లేదు, భోగంలో రమిస్తున్నారు. భోగంలో రమించేవారు భారతీయులు అని చెప్పి ఇప్పుడు కొత్త రాసుకోవాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. కాబట్టి మనమంతా కూడా కాలం యొక్క వైపరీత్యానికి నిలబడాలి, కాలం ఇచ్చేటువంటి పరీక్షను తట్టుకోవాలి అంటే మనమంతా కూడా మానసికంగా బలవంతులం కావాలి. ఎప్పుడైతే మనలోని కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలను జయిస్తామో అప్పుడే మనం విజేతలం అవుతాము. అప్పుడే ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం అనేటువంటిది మన జీవితానికి సార్థకం అవుతుంది అని చెప్పవచ్చు. ఇక్కడ పరాభవం అంటే ఏమిటి? మనలో ఉన్నటువంటి బలహీనతలు, ఇంద్రియ బలహీనతలు అని చెప్పాం. ఎప్పుడూ సినిమాలు చూసుకుంటూ కూర్చోవడము ఈ యొక్క కళ్ళ యొక్క బలహీనత అని చెప్పింది. ఎప్పుడు మ్యూజిక్ వినడం, పాటలు పెట్టుకొని వినడము, ఇది చెవుల యొక్క బలహీనత అని చెప్పారు. ఎప్పుడు ఏదో ఒకటి చేసుకొని తిందాము అనేటువంటిది ఒక జీవచాపల్యము అని చెప్పారు. ఎప్పుడు తిరుగుదాము, తాగుదాము, తిందాము, ఇవన్నీ కూడా ఈ యొక్క ఇంద్రియ లోపాలన్నింటినీ కూడా వీటిని పరాజితం చేయాలి, వీటిని ఓడించాలి. వీటిని ఓడించి మన ఆత్మ యొక్క పరాభవం నుంచి తప్పించి మన ఆత్మను విజయవంతం చేయాలి. అప్పుడు ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం అనేటువంటిది సార్థకం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీలోని బలహీనతలు కావచ్చు, మీలో ఉన్నటువంటి ఆసక్తి కావచ్చు, లోభము కావచ్చు, కామం కావచ్చు, క్రోధము కావచ్చు, ఇలాంటి బలహీనతను మొట్టమొదటిగా గుర్తించాలి. మీరు గమనించండి, మన రోగం గురించి తెలుసుకోవాలి అంటే మొట్టమొదటిగా పరీక్ష జరుగుతుంది. ఈరోజు ఆ యొక్క డయాగ్నోసిస్ సెంటర్లు విపరీతంగా నడుస్తున్నాయి. రోగం తెలవాలి, లోపం తెలవాలంటే పరీక్ష జరగాలి. మొట్టమొదటిగా పరీక్ష చేసి నీలో ఉన్నటువంటి లోపం ఏందో దాన్ని గుర్తించుకోవాలి. గుర్తించుకున్న తర్వాత దాని యొక్క చికిత్స అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనమంతా కూడా మనలోని లోపాలు ఏమిటి, మనం ఆధ్యాత్మికంగా మన స్థితి ఏమిటి. చాలామంది భౌతికమైనటువంటి ఉన్నతి పొందిన తర్వాత ఇల్లు కట్టుకున్నారు, కోట్లు సంపాదించాడు, పిల్లలు వాళ్ళు సెటిల్ అయిపోయారు, చాలు అంతా బాగుంది అని అనుకుంటారు. మహర్షి దయానందుడు ముంబైలో తిరుగుతూ ఉంటారు. ఒక సేటు దగ్గరికి వెళ్తాడు. సేటు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పేరు ఏమో ఉంటుంది, అభయరామ్ ఉంటుంది. అభయరామ్ కైసే హే అభయరామ్ అంటాడు. అంటే స్వామీజీ బహుత్ అచ్చా హే, हमारा परिवार सब कुछ ठीक ठाक है, बेटे व्यापार चला रहे, सबको पैसे मिल रहे हैं, बहुत खुशी है. देखो अभयराम ये भी अज्ञान है అంటాడు. అంటే ఇది కూడా అజ్ఞానమే, ఇది కూడా మూర్ఖత్వమే అంటాడు. ఆనందం అనేటువంటిది కేవలం భగవంతుని చింతన ద్వారా మాత్రమే వస్తుంది, కేవలం ధర్మకార్యాలు చేసినప్పుడు మాత్రమే వస్తుంది. ఇవి చెయ్యకుండా నువ్వు ఆనందంగా ఉన్నావు అనుకుంటే అది నువ్వు మూర్ఖత్వంలో, అజ్ఞానంలో, అవివేకంలో ఉన్నావని
లెక్క చూసుకో అని చెప్తాడు. కాబట్టి మనిషి జీవితము ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మనము ఆనందాన్ని అనుభవించాలి. ఆ ఆనందం అనేటువంటిది తినేటువంటి రుచుల్లో కాదు, తిరిగేటువంటి ప్రదేశాల్లో కాదు, మనము చేసేటువంటి ధర్మకార్యాలు, మనం భగవంతుని పట్ల చేసేటువంటి ఆత్మచింతన, ఈ రెండిట్లో మాత్రమే ఆనందం ఉంది. కాబట్టి మన కాలాన్ని ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయడంలో, భగవంతుని యొక్క చింతన చేయడంలో గడపాలి. అప్పుడే ఈ యొక్క సంవత్సరం, ఈ నెల, ఈ యొక్క ఋతువులు, ఈ కాలము, ఈ రోజులన్నీ కూడా సఫలమవుతాయి. ధన్యవాదాలు.